ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. మనం ఇప్పుడు మార్చి నెల ఆహ్, వారం వారం మాస ఫలాలు చెప్పుకుంటున్నాము. మార్చి నెలలో ముఖ్యంగా 3వ తారీఖున సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది. ఈ చంద్రగ్రహణం మధ్యాహ్నం 3/3/2026 మధ్యాహ్నం 3:21 పడుతుంది. మళ్ళీ అది విడుపు ఎప్పుడు అంటే 6:49 అది విడుస్తుంది. ఇది పుబ్బా నక్షత్రంలో గ్రహణం పడుతుంది కనుక సింహరాశి వారు పుబ్బా నక్షత్ర జాతకులు ఈ గ్రహణాన్ని చూడకూడదు. వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వీళ్ళు గ్రహణం తర్వాత స్నానం చేసి దీపం వెలిగించుకోవాలి. ఇంకా వీళ్ళు ఒక బ్రాహ్మణుడికి బంగారం, వెండి, బియ్యం, వస్త్రాలు ఇట్లాంటివి దానం చేయాలి. ఈ నక్షత్రానికి వాళ్ళకప్పుడు నక్షత్ర దోషం తగ్గుతుంది అన్నమాట, గ్రహణ దోషం తగ్గుతుంది. ఇక ఈ నెలలో ముఖ్యంగా 19వ తారీఖున ఉగాది పండుగ వచ్చింది. 19వ తారీఖు ఉదయం 6:51 వరకు కూడా అమావాస్య ఉంది. 6:51 తర్వాత శ్రీ పరాభవ నామ సంవత్సర చైత్ర శుద్ధ పాడ్యమి మొదలవుతుంది. అందువల్ల 19వ తారీఖు గురువారం నాడు ఉగాది మనకి నూతన సంవత్సరం స్టార్ట్ అవుతుంది అనమాట. అందుకని అందరూ కూడా ఉగాది రోజున తగినంతగా దేవాలయాలు దర్శించడము, పూజ చేసుకోవడము, బాబా పూజ చేయడము ఇట్లాంటివన్నీ చేసుకోవాలి. ఈ గ్రహణానికి మీరు గ్రహణానికి ముందు అంటే 3 గంటలకు పడుతుంది కనుక మధ్యాహ్నం తొందరగా గ్రహణానికి ముందే మనకి తిన్నది అరిగిపోవాలి కనుక తొందరగా భోజనం చేయడము. తర్వాత గ్రహణం ఒకవేళ ఏదైనా మంత్ర జపం చేసుకోవాలనుకున్న వాళ్ళు పట్టు స్నానం, విడుపు స్నానం అని చేస్తారు. అంటే 3:21 స్నానం చేసి కూర్చుని మంత్రాలు వాళ్ళకి వచ్చిన మంత్రం ఏదైనా ఉంటే అవన్నీ చదువుకోవడము, మళ్ళీ గ్రహణం అయిపోయినాక స్నానం చేయడము చేస్తే ఈ గ్రహణ సమయంలో మనం చేసే ఆరాధన చాలా బలీయమైంది. చాలా ఉత్తప్పుడు చేసిన దానికంటే ఇలాంటప్పుడు చేసింది 1000 రెట్లు ఫలం మనకి వస్తుంది అనమాట. ఏ మంత్ర జపం అయినా బాగా సిద్ధిస్తుంది. ఇది తప్పకుండా చేయవలసినటువంటి మార్చి నెలలో మనకు ముఖ్యమైనటువంటి విషయాలు. ఇక్కడ తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలో విశాఖ 4వ పాదము, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు ఉంటాయి. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశిని లగ్నంగా చేసుకుంటే కనుక 4వ ఇంట్లో రాహువు, కుజుడు, బుధుడు, రవి, శుక్రుడు 5 గ్రహాలు ఉన్నాయి. అలాగే 5వ ఇంట్లో శని ఉన్నారు. అయితే గ్రహాలు మార్పు ఎలా ఉంది? మిథునంలో గురువు ఉన్నాడు, సింహంలో కేతు ఉన్నారు. ఇంకా గ్రహాలు మార్పు ఎలా ఉంది అని అంటే కనుక 2వ తారీఖున శుక్రుడు కుంభంలోంచి మీనంలోనికి వెళ్తారు. 15వ తారీఖున రవి కుంభంలోంచి మీనంలోనికి వెళ్తారు. ఇది గ్రహాల సంచారం అన్నమాట ఈ నెలలో. ఇక వీళ్ళకి వృశ్చిక రాశి వారికి అంత గొప్పగా లేదు, ఒక మాదిరిగా ఉంది. ఎలాగంటే వాళ్ళకి ప్రతి విషయంలోనూ గొడవలు జరిగే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంది. అన్నదమ్ముల మధ్య ఉంది. బంధువర్గంలో కూడా గొడవలు జరిగే అవకాశం ఉంది. వీళ్ళు మీ గురించి చెడుగా మాట్లాడుకునేటటువంటి అవకాశం వస్తుంది. ఇంకేంటంటే ప్రయాణాలు తప్పవు, ప్రయాణాల్లో ఆటంకాలు ఉంటాయి. అందుకని తప్పనిసరి అయితేనే ప్రయాణాలు చేయండి, లేకుంటే ప్రయాణాలు చేయొద్దు. ఇంకా కుటుంబంలో కూడా కొంచెం కలహాలు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల మీరు కుటుంబంలో ఏదైనా జరిగితే కనుక కుటుంబంలో గొడవ పెట్టుకోకండి. ఎవరైనా ఏమైనా మాట్లాడినా మీరు పెద్ద మనసు చేసుకుని మాట్లాడకుండా ఉండడము, నవ్వేసి ఊరుకోవడము, గొడవ పెంచకుండా ఉండడము చేసినట్లయితే కుటుంబంలో సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. అట్లాగే భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చినా కూడా కొంచెం ఓర్పు వహించి సహనం వహించాలి. పిల్లలకి పరీక్షా సమయమే, పిల్లలకి ఇప్పుడు పరీక్షలు జరుగుతున్నాయి. ఇంకా ఇప్పటి నుంచి మే దాకా ఏదో ఒకటి ఎగ్జామ్స్ ఉంటూనే ఉంటాయి. అందువల్ల పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. వాళ్ళకి అలసట రానియకుండా వాళ్ళని బాగా చూసుకుంటే వాళ్ళు పరీక్షలు బాగా రాయగలుగుతారు. ఉద్యోగస్తులకి ఒక మాదిరిగా ఉంటుంది. అందుకని తెగించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఉద్యోగంలో మార్పుల కోసం కానీ దేనికోసం కానీ అధికారులతో మీరు మంచిగా ఉండండి. అధికారుల అండదండలు మీకు ఉండేలాగా మీరు ప్రవర్తించండి. చేసే పనిలో తప్పులు రాకుండా నిబద్ధతగా పని చేసుకోండి. అప్పుడు ఎటువంటి ఇబ్బందులు కూడా మీకు ఉండవు. శని వల్ల మీకు ఇబ్బందులు ఏమి లేవు. కాకపోతే శని ఇది పోవాలి అని అంటే కనుక 5లోనే శని ఉన్నారు కనుక
మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మీరు జాగ్రత్తగా పని చేసుకుంటుంటే శని వల్ల ఇబ్బందులు రావు. ఇంకొకటేంటంటే శనికి మీరు శనివారం నాడు శివుడికి తైలాభిషేకం చేశారనంటే శివుడికి అభిషేకం, శనికి తైలాభిషేకం చేసినట్లయితే మీకు ఇబ్బందులు తగ్గుతాయి. కుజుడి కోసం మంగళవారం నాడు రాహుదీపం పెట్టడము లేదా దుర్గాదేవికి పూజ చేయడం వల్ల మీకు ఈ నెలలో మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి రాశి మేనరాశి. మేనరాశికి అధిపతి గురువు. మేనానికి పూర్వభద్ర 4వ పాదము, ఉత్తరాభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు ఉంటాయి ఈ రాశిలో. మీనరాశిని లగ్నంగా చేసుకుంటే లగ్నంలో శని ఉన్నారు, మిథునంలో గురువు ఉన్నారు, సింహంలో కేతు ఉన్నారు, వ్యయంలో రవి, రాహువు, శుక్రుడు, కుజుడు, బుధుడు, ఇన్ని గ్రహాలు వ్యయంలో ఉన్నాయి. ఇది మీనరాశి వారికి కూడా ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. వ్యయం అంటేనే ఖర్చు, వ్యయం అంటేనే హాస్పిటల్ ఖర్చులు, అనారోగ్యము, దీర్ఘకాలిక అనారోగ్యాలు ఇలాంటివన్నీ సూచిస్తాయి 12వ ఇల్లు. అందులో ఇన్ని పాపగ్రహాలు ఉన్నాయి అని అంటే మీనరాశి వారికి చాలా కష్టకాలం అనే చెప్పొచ్చు. ఒక్క శుక్రుడు మంచి గ్రహం అయినా కూడా ఇన్ని పాపగ్రహాల మధ్య శుక్రుడు మాత్రం ఏమీ చేయలేడు. ఇంక లగ్నంలో శని, అందుకని వీళ్ళకి ఎటు చూసినా ముందు వెనక కూడా మంచిగా లేదు కనుక మీనరాశి వారికి ఈ సంవత్సరం చాలా కష్టమే. ఎందుకంటే శని ఈ సంవత్సరం అంతా కూడా లగ్నంలోనే ఉంటారు. రాహుకేతులు కూడా ఇంకా ఇంచుమించు ఈ సంవత్సరం చివరి వరకు ఉండే అవకాశం ఉంది కనుక ఇప్పుడప్పుడే వాళ్ళు స్థాన మార్పు లేదు. ఇక ఒక్క శుక్రుడు మాత్రం 2వ తారీఖున కుంభం నుంచి మేనంలో కడతారు. రవి 15వ తారీఖున కుంభం నుంచి మేనంలో కడతారు. ఇంక ఎప్పటికీ రాహువు, బుధుడు కూడా ఎన్నాళ్ళు ఉండడు. రాహు మాత్రం వ్యయంలోనే ఉంటాడు కనుక ఆ ఇబ్బంది రాహు వల్ల వచ్చేటటువంటి వ్యయాలు, ఖర్చులు, మోసాలు ఇవన్నీ కూడా భరించగలిగే శక్తి మీనరాశి వారు అలవాటు చేసుకోవాలన్నమాట. అట్లాగే అకారణంగా మీరు ఏం మాట మాట్లాడినా గొడవకి వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే స్థల మార్పులు, ఉన్న ఇల్లు మారడం, ఉన్న ఉద్యోగం మారడం ఇట్లాంటివి జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. అందువల్ల జాగ్రత్తగా ఉండండి. విదేశాలకి, దూర ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళకి బాగుంటుంది. రాహు వాళ్ళకి అనుకూలంగా ఉంటాడు. అందువల్ల విదేశాలు వెళ్ళే వాళ్ళకి మాత్రం ఈ నెల చాలా బాగుంది. అటువంటి ప్రయత్నాలు చేసుకోవచ్చు. చోర భయం ఎక్కువగా ఉంది. మీ వస్తువులు పోగొట్టుకోవడము అది జరిగే అవకాశం ఉంది కనుక మీరు చాలా జాగ్రత్తగా ఉండి ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఇంకా మీకు మనస్పర్ధలు, అనారోగ్యాలు ఇవన్నీ వచ్చేటటువంటి అవకాశం చాలా ఉందన్నమాట. ఇప్పుడు శని మీకు మధ్యలో ఉన్నాడు. ఎందుకంటే కుంభంలో శని ఉన్నా, మేషంలో శని ఉన్నా మేనం వాళ్ళకి తప్పకుండా ఉంటుంది ఇప్పుడు అందులో మధ్యస్థంగా ఉన్నాడు. ఇంకా మీకు శని మీనం నుంచి మేషంకి వెళ్ళినా కూడా మీకు శని బాధ ఉంటుంది. అందువల్ల ఇప్పుడు మధ్యస్థంగా ఉన్నాడు కనుక ఇప్పుడు చాలా ఒత్తిడి తీసుకొస్తాడు మీ మీద. అందుకని ఇది చాలా తీవ్రమైన దశ. శని మధ్యస్థంగా ఉన్నాడంటే అందువల్ల మీరు చాలా ఆర్థిక విషయాల మీదైనా ఇబ్బంది ఉంటాయి, లేదంటే ఆరోగ్యం మీదైనా ఇబ్బంది ఉంటుంది. మీ ఓపికను పరీక్షిస్తాడు, తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తాడు. నిజంగా చెప్పాలంటే మీనరాశి వారికి ఇది చాలా గడ్డు కాలము, పరీక్షా సమయం. అందువల్ల మీరు ఏం చేస్తారంటే గురువు మూలంగా కొంచెం తట్టుకోగలిగే శక్తిని ఇస్తాడు. కానీ మీరు శనివారం నాడు శివాభిషేకం మానకుండా చేయడము, శనివారం నాడు హనుమాన్ టెంపుల్కి వెళ్ళి 11 ప్రదక్షిణాలు చేయడము, లేదా హనుమాన్ చాలీసా 11 సార్లు పారాయణ చేయడము, వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి పూజ చేయడము, ఇంట్లో వెంకటేశ్వర దీపారాధన చేయడం వల్ల మీనరాశి వారికి శని నుంచి వచ్చేటటువంటి ఇబ్బందులు తొలగే అవకాశం ఉంది.